మ్మ్. ఆటోమేషన్ ఈ పదం వినగానే మన పనులన్నీ చిటికెలో ఎటువంటి శ్రమ లేకుండా అయిపోతాయి అనిపిస్తుంది కదా. హ్మ్, అవును. చాలామంది అలాగే అనుకుంటారు. కానీ అంటే ఎన్ఏటిఎన్ లాంటి పవర్ఫుల్ టూల్ వాడి రాత్రికి రాత్రే వేలాది మందికి వాట్సాప్లో మెసేజ్లు పంపితే మరుసటి రోజు ఉదయానికి ఆ బిజినెస్ అకౌంట్ శాశ్వతంగా బ్యాన్ అయ్యే ప్రమాదం 100% ఉంటుంది. కరెక్ట్. సరిగ్గా ఇదే అంశాన్ని ఈనాటి మన సమగ్ర విశ్లేషణలో లోతుగా పరిశీలించబోతున్నాం. నమస్కారం, ఈ చర్చకు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం చాలా కీలకమైన టెక్నికల్ మరియు కంప్లైన్స్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం. అవును. డేటా స్క్రాపింగ్, లీడ్ జనరేషన్ మరియు అవుట్రీచ్లను ఎన్ఏటిఎన్ ద్వారా స్కేల్ చేయడం ఎలా? అలాగే ఆటోమేషన్ చేసేటప్పుడు వాట్సాప్ మరియు ఏపీఐ ప్రొవైడర్ల కఠినమైన నియమాలను ఉల్లంఘించకుండా ఎలా ముందుకెళ్లాలి అనే విషయాలను ఈరోజు డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా. ఒకవైపు సాంకేతికతను వాడుకుంటూనే అకౌంట్స్ బ్లాక్ లిస్ట్లో పడకుండా మార్కెటింగ్ రూల్స్ని ఎలా బ్యాలెన్స్ చెయ్యాలన్నదే ఈరోజు మన ప్రధాన లక్ష్యం. దీనికోసం మనం ఎన్ఏటెన్ అఫీషియల్ డాక్యుమెంటేషన్, కమ్యూనిటీ ఫోరమ్స్, యాపిఫై ట్యూటోరియల్స్ ఇంకా చాట్పింగ్ అందించిన వాట్సాప్ కంప్లయన్స్ మార్గదర్శకాలను ఆధారంగా తీసుకుంటున్నాం. ముందుగా ఈ టెక్నికల్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎన్ఏటెన్లో వచ్చిన ఆ కొత్త మార్పు గురించి. అదే పాత పద్ధతిలో వివిధ టూల్స్ నుండి డేటా లాగడానికి మాన్యువల్గా హెచ్టిటిపి రిక్వెస్ట్ నోట్స్ వాడటం ఎంత పెద్ద తలనొప్పిగా ఉండేదో కదా. అవును, చాలా గందరగోళం. పాత పద్ధతిలో డెవలపర్స్ గంటల కొద్దీ సమయాన్ని కేవలం ఈ కనెక్షన్స్ సెటప్ చేయడానికే కేటాయించాల్సొచ్చేది. ప్రతిసారి ఏపీఐ ఎండ్ పాయింట్స్ వెతకడం, కరెక్ట్గా టోకెన్స్ మరియు హెడర్స్ సెట్ చేయడం. ఏ చిన్న కామా మిస్ అయినా మొత్తం ఎర్రర్ రావడం. హెడర్స్లో ఏ చిన్న తప్పు జరిగినా 401 అనాథరైజ్డ్ లేదా 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ లాంటివి స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యేవి. నిజమే. డేటా లాగడం కంటే ముందు ఈ ఎర్రర్స్ని డీబగ్ చేయడానికే సగం ఎనర్జీ అయిపోయేది. కానీ ఇప్పుడు ఈ డెడికేటెడ్ యాపిఫై నోడ్స్ రాకతో ఆ సంక్లిష్టత అంతా తొలగిపోయింది. ఎలా పనిచేస్తుందంటారు ఈ కొత్త పద్ధతి? చాలా సింపుల్ అండి. సిస్టమ్కి కేవలం ఏపీఐ కీ ఇస్తే చాలు. బ్యాకెండ్లో ఆథెంటికేషన్, పాజినేషన్ లాంటివన్నీ అదే చూసుకుంటుంది. అంటే ఇక కోడింగ్ పైన పెద్దగా పట్టులేమి మార్కెటర్లు కూడా? అవును, వాళ్లు కూడా ఇప్పుడు సంక్లిష్టమైన డేటా స్క్రాపింగ్ వర్క్ఫ్లోస్ని చాలా సులభంగా డిజైన్ చేయగలుగుతున్నారు. టెక్నాలజీ ఎప్పుడైతే డెవలపర్స్కే పరిమితం కాకుండా అందరికీ అందుబాటులోకొస్తుందో అప్పుడే వర్క్ఫ్లోస్లో అసలైన ఇన్నోవేషన్ మొదలవుతుంది. ఈ మార్పు కేవలం సమయాన్ని ఆదా చేయడం మాత్రమే కాదు, మొత్తం ఆటోమేషన్ ఆర్కిటెక్చర్లో ఎర్రర్స్ వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఖచ్చితంగా. ఇక్కడ ఒక ప్రాక్టికల్ దృష్టాంతాన్ని తీసుకుందాం. ఎవరైనా ఒక మార్కెటర్ న్యూ హెవెన్ నగరంలోని పిజ్జా షాపుల డేటాను సేకరించాలి అనుకుందాం. పాత పద్ధతిలో అయితే వందల కొద్ది లైన్ల కోడ్ రాయాలి కదా. అవును, కానీ ఈ కొత్త పద్ధతిలో కేవలం 2 అంచులు మాత్రమే ఉంటాయి. మొదటిది రన్ అన్ యాక్టర్. అంటే గూగుల్ మ్యాప్ స్క్రాపర్ లాంటి రెడీమేడ్ ప్రోగ్రామ్కి కమాండ్ ఇవ్వడం. కరెక్ట్. మనకు కావాల్సిన నగరంలోని పిజ్జా షాపుల కోసం వెతకమని దానికి చెప్తాం. ఇక రెండో వంచే గెట్ డేటా సెట్ ఐటమ్స్. అంటే ఆ వెతికిన సమాచారాన్ని మొత్తంగా ఒక టేబుల్ లేదా డేటాబేస్ లాగా లాక్కోవడమన్నమాట. అవును. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే డేటాను ఫిల్టర్ చేయడం ఎంత సులభంగా మారిందనేది. ఉదాహరణకు వ్యాపారం మూసేసిన షాపుల డేటా మనకు అనవసరం కదా. నిజమే, వాటికి అవుట్రీచ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. సో దాన్ని ఫిల్టర్ చేయడానికి సింపుల్గా పర్మనెంట్లీ క్లోజ్డ్ అనే ఫీల్డ్ దగ్గర బూలియన్ వాల్యూ ఫాల్స్ అని సెట్ చేస్తే చాలు. వావ్! అంటే ఆటోమేటిక్గా కేవలం ప్రస్తుతం తెరిచి ఉన్న షాపుల లిస్ట్ మాత్రమే వస్తుందన్నమాట. అవునండి. వాటితో పాటే వాటి రివ్యూలు, కాంటాక్ట్ నంబర్లు, సోషల్ మీడియా లింక్స్ అన్నీ ఒకేసారి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో వచ్చేస్తాయి. డేటాను ఇంత పెద్ద ఎత్తున ఇంత సులభంగా సేకరించడం ఒక ఎత్తైతే ఆ ప్రాసెస్లో సిస్టమ్ భద్రతను కాపాడుకోవడం మరొక ఎత్తు. మనం ఇది కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కంప్లయన్స్ మరియు సిస్టమ్ సేఫ్టీ పరంగా కదా. అవును, మనం టెక్నాలజీని వాడుకొని సెకనుకు వేలాది రిక్వెస్ట్లు పంపగలం, ఎందుకంటే సర్వర్లకి ఆ సామర్థ్యం ఉంటుంది. కానీ అవతలి ఏపీఐ ప్రొవైడర్ సిస్టమ్స్ ఆ వేగాన్ని ఎలా స్వీకరిస్తాయి అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకేసారి వందల కొద్ది ఏపీఐ కాల్స్ చేస్తే ప్రాబ్లం అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఆటోమేటిక్గా ఆ సిస్టమ్స్ ఈ ట్రాఫిక్ని ఒక బాట్గా లేదా ఒక రకమైన డీడాస్ అటాక్గా పరిగణిస్తాయి. వెంటనే వాళ్ల సెక్యూరిటీ ఆల్గరిథమ్స్ ఆ ఐపీ అడ్రస్ను లేదా అకౌంట్ను బ్లాక్ చేస్తాయి. అవును, దీనినే సాంకేతిక పరిభాషలో రేట్ లిమిట్స్ అంటారు. ప్రతి ప్లాట్ఫామ్కి ఒక పరిమితి ఉంటుంది కదా.
నిమిషానికి 100 రిక్వెస్టులు మాత్రమే అనుమతించడం లేదా గంటకు 1000 మాత్రమే అనుమతించడం లాంటి ఖచ్చితమైన గీతలుంటాయి. ఆ గీత దాటితే ఆటోమేషన్ మొత్తం కుప్పకూలుతుంది. కరెక్ట్. మార్కెటర్లకు ఈ రేట్ లిమిట్స్ నిజంగా ఒక పెద్ద అవరోధమే. అయితే ఎనీ10లో దీనిని అధిగమించడానికి ఒక వ్యూహాత్మకమైన పరిష్కారం ఉంది. అదే లూప్ ఓవర్ ఐటమ్స్ నోడ్ వాడకం. అంటే దీని పాత పేరు స్ప్లిట్ ఇన్ బ్యాచెస్ కదా? అవునండి, అదే. దీనితో పాటు వెయిట్ నోడ్ని కలిపి వాడితే ఈ సమస్యను సులభంగా దాటవేయవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఉదాహరణకు గూగుల్ మ్యాప్స్ నుండి ఒక 500 పిజ్జా షాపుల డేటాను లాగామనుకుందాం. ఇప్పుడు ఆ 500 షాపుల వివరాలను ఒకేసారి సిస్టమ్ మీదకి వదలకుండా డాష్ సైజ్ని 10 లేదా 50కు సెట్ చేస్తాము. ఇక్కడ మనం సిస్టంపై భారం పడకుండా ఒక బఫర్ని క్రియేట్ చేస్తున్నామన్నమాట. మొదటి 50 ఐటమ్స్ ఒక బ్యాచ్గా ప్రాసెస్ అవుతాయి. వెంటనే మనం వెయిట్ నోడ్ని ఉపయోగించి వర్క్ఫ్లోను ఒక 10 సెకండ్ల పాటు లేదా 1 నిమిషం పాటు ఆపుతాము. ఈ విరామం తర్వాత సిస్టమ్ మళ్ళీ లూప్ అయ్యి తదుపరి 50 ఐటమ్స్ని ప్రాసెస్ చేస్తుంది. అసలు ఈ పద్ధతి ఎందుకు వాడాలి అంటే, ఇది అచ్చం ఒక మనిషి నిదానంగా డేటాను ప్రాసెస్ చేస్తున్నట్లుగానే ఆ ప్లాట్ఫామ్స్కి అనిపిస్తుంది. కరెక్ట్. సర్వర్లకి ఒకేసారి షాక్ ఇవ్వకుండా మెల్లగా డేటాను పంపడం వల్ల ఏపీఐ ప్రొవైడర్ల రూల్స్ అతిక్రమించకుండా ఉంటాం. ఆటోమేషన్ అనగానే లైట్నింగ్ స్పీడ్తో పనులు జరిగిపోవాలి అనుకోవడం సహజం. కానీ కొన్నిసార్లు ఎక్కువ వేగమే ఆటోమేషన్ పాలిట శత్రువవుతుంది కదా. స్థిరత్వమే ఇక్కడ సిస్టమ్ని కాపాడుతుంది. అది ఒక ఆసక్తికరమైన కోణం. సర్వర్లని భయపెట్టకుండా మనుషుల్లాగా ప్రవర్తించడం అన్నమాట. సరే, ఇప్పుడు డేటాను జాగ్రత్తగానే లాగామనుకుందాం. కానీ ఆ డేటా అంతా ఎప్పుడూ వాడటానికి సిద్ధంగా, క్లీన్గా ఉండదు. ముఖ్యంగా ఫోన్ నంబర్లు. గూగుల్ మ్యాప్స్ లాంటి పబ్లిక్ సోర్సెస్ నుండి వచ్చే నంబర్లు రకరకాల ఫార్మాట్స్లో ఉంటాయి కదా? అవును. కొందరు బ్రాకెట్స్ వాడతారు, కొందరు డాట్స్ పెడతారు, కొందరు స్పేసులు ఇస్తారు. ఈ చెత్త ఫార్మాట్స్తో ఉన్న నంబర్లని నేరుగా వాట్సాప్ అవుట్రీచ్కి పంపితే సిస్టమ్ ఖచ్చితంగా క్రాష్ అవుతుంది. మరి దీనికి పరిష్కారమేంటి? ఇక్కడ కమ్యూనిటీ ఫోరమ్స్లో ఒక డెవలపర్ షేర్ చేసిన ఒక అద్భుతమైన ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. సెట్ నోడ్ మరియు జావాస్క్రిప్ట్ టర్నరీ ఆపరేటర్స్ వాడి ఈ డేటాను ఎలా క్లీన్ చేయాలి అనేది ఆ ట్రిక్. వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపిస్తోంది. అవును, కానీ దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్. నంబర్ ముందున్న అనవసరమైన అంకెలను లేదా గుర్తులను తీసేసి దానికి కావలసిన కంట్రీ కోడ్ని, ఉదాహరణకు అమెరికా అయితే +1ని ఖచ్చితంగా యాడ్ చేయడం ఈ కోడ్ పని. ఆ టర్నరీ ఆపరేటర్స్ గురించి చెప్పాలంటే వాటినొక ట్రాఫిక్ పోలీస్లాగా ఊహించుకోవచ్చు కదా? ట్రాఫిక్ పోలీస్లాగానా? భలే ఉంది పోలిక. ఎలాగో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. డేటా పైప్లైన్లో వేలాది రికార్డ్స్ ప్రవహిస్తున్నప్పుడు ఈ టర్నరీ ఆపరేటర్ ప్రతి రికార్డ్ని చెక్ చేస్తుంది. ఉదాహరణకు, సేకరించిన డేటాబేస్లో ఏదైనా షాప్కి అసలు ఫోన్ నంబర్ ఫీల్డ్ ఖాళీగా ఉందనుకోండి. అప్పుడు సిస్టమ్ ఎర్రర్ చూపిస్తుంది కదా? అవును. సాధారణ పద్ధతిలో అయితే సిస్టమ్ ఆ ఖాళీ ఫీల్డ్కి కూడా +1 యాడ్ చేయడానికి ట్రై చేసి అర్థం కాక ఎర్రర్ చూపిస్తుంది. అక్కడితో వర్క్ఫ్లో మొత్తం ఆగిపోతుంది. ఓ, దాన్ని ఆపకుండా ఉండాలనే ఈ టర్నరీ ఆపరేటర్ వాడతారా? కరెక్ట్. ఈ ట్రాఫిక్ పోలీస్ లాంటి టర్నరీ ఆపరేటర్ ఏం చేస్తుందంటే, నంబర్ ఉంటే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి +1 యాడ్ చేయి, ఫీల్డ్ ఖాళీగా ఉంటే దాన్ని బైపాస్ చేసి తర్వాతి రికార్డ్కి వెళ్ళిపోవని సిస్టమ్కి స్పష్టమైన కమాండ్ ఇస్తుంది. అద్భుతం. దీనివల్ల మధ్యలో ఎక్కడా వర్క్ఫ్లో బ్రేక్ అయ్యే పరిస్థితి ఉండదు. ఇది చాలా చిన్న కోడింగ్ ట్రిక్ లాగా అనిపించవచ్చు, కానీ 10,000 రికార్డ్స్ని ప్రాసెస్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ ఫెయిల్ అయితే వచ్చే తలనొప్పి అంతా ఇంత కాదు. అవునండి. ఆటోమేషన్ను అత్యంత బలంగా, లోపం లేకుండా మార్చేది ఇలాంటి చిన్న లాజిక్స్ మాత్రమే. ట్రాఫిక్ పోలీస్ ఉదాహరణతో విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. సరే, ఇప్పుడు ఫార్మాట్ చేసిన, క్లీన్గా ఉన్న వేలాది ఫోన్ నంబర్లు డేటాబేస్లో రెడీగా ఉన్నాయి. తర్వాతి అడుగు అవుట్రీచ్. ఇక్కడే అసలైన ఛాలెంజ్ మొదలవుతుంది. ఈ నంబర్లన్నింటికీ వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపిటం. అవును, మన దగ్గర ఎన్ఐటిఎన్ లాంటి అడ్వాన్స్డ్ టూల్ ఉంది కదా అని బటన్ నొక్కేసి ఒకేసారి వేల మందికి ప్రమోషనల్ మెసేజ్లు పంపిస్తే సిస్టమ్ దాన్ని ఎలా తీసుకుంటుంది? అక్కడే ఒక పెద్ద ముప్పు పొంచి ఉంది. కంప్లైన్స్ పరంగా చూస్తే మెటా సంస్థ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. మనం అర్థం చేసుకోవలసిన ప్రధాన విషయమేంటంటే, మెటా దృష్టిలో వాట్సాప్ అనేది ఒక పర్సనల్ స్పేస్. అంటే స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే ఒక డిజిటల్ లివింగ్ రూమ్ లాంటిది కదా? ఖచ్చితంగా. దాన్ని ఈమెయిల్ ఇన్బాక్స్ లాగా స్పామ్తో నింపేయడం వాళ్లకు అస్సలిష్టముండదు. కేవలం ఎక్కువ మెసేజ్లో పంపినంత మాత్రాన వాట్సాప్ అకౌంట్ వెంటనే బ్యాన్ అవ్వకపోవచ్చు. కానీ మనం పంపే కోల్డ్ మెసేజ్లను అవతలి వ్యక్తులు స్పామ్గా భావించి బ్లాక్ చేయడం మొదలుపెడితే మాత్రం
అప్పుడు ఖచ్చితంగా బ్యాన్ అవుతుంది. వాట్సాప్ ఆల్గోరిథమ్స్ ఎప్పుడూ యూజర్ ఎక్స్పీరియన్స్కే పెద్ద పీట వేస్తాయి. మెసేజ్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారంటే ఆ బిజినెస్ నంబర్ బ్లాక్ లిస్ట్లో పడ్డానికి ఎంతో సమయం పట్టదు. ఒక్కసారి నంబర్ బ్యాన్ అయిందంటే బ్రాండ్ వాల్యూతో పాటు కస్టమర్లతో ఉన్న కనెక్షన్ మొత్తం తెగిపోతుంది. ఇది వింటుంటేనే చాలా రిస్క్ అనిపిస్తోంది. అవును మరి. మరి ఒక బ్రాండ్ కొత్త వాట్సాప్ నంబర్ తీసుకొని అవుట్రీచ్ మొదలు పెట్టాలంటే సేఫ్గా వెళ్లే దారి ఏంటి? ఇక్కడే నంబర్ వార్మింగ్ అనే కాన్సెప్ట్ తెరపైకొస్తోందనుకుంటా. అవునండి. ఒక కొత్త వాట్సాప్ నంబర్తో నేరుగా కోల్డ్ అవుట్రీచ్ ఎప్పుడూ చెయ్యకూడదు. అది సిస్టమ్కి ఎర్రజెండా చూపించినట్లే. మరి వార్మప్ ఎలా చేయాలి? మొదటి 2 వారాల పాటు ఆ నంబర్ని చాలా జాగ్రత్తగా ఒక సాధారణ మనిషి వాడినట్లు వాడాలి. కేవలం ముందుగానే సమ్మతి తెలిపిన కస్టమర్లతో లేదా పాత కస్టమర్లతో మాత్రమే సంభాషించాలి. అంటే వాళ్లతో మెసేజ్లు పంపించడం, రిప్లైలు తెప్పించుకోవడం లాంటివి చెయ్యాలి. అవును. ఎక్స్తో పాటు ఇమేజెస్ పంపడం లాంటివి కూడా చెయ్యాలి. దీనివల్ల వాట్సాప్ ఆల్గరిథం దృష్టిలో ఈ నంబర్కు ఒక అథెంటిక్ బిజినెస్ అకౌంట్ అని గుర్తింపు వస్తుంది. ఈ ప్రాసెస్ని టెక్నికల్ భాషలో నంబర్ వార్మప్ అంటారు. ఒక కొత్త కారు ఇంజిన్ని రఫ్గా వాడే ముందు ఎలాగైతే మెల్లగా రన్నింగ్లో పెడతామో ఈ నంబర్ వార్మింగ్ కూడా సరిగ్గా అలాంటిదే కదా? భలే చెప్పారు. సరిగ్గా అలాంటిదే. అంటే ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఆ 2 వారాల వార్మప్ పూర్తయిన తర్వాత కూడా ఒకేసారి వేల మెసేజ్లు పంపడం కరెక్ట్ కాదు కదా? స్కేలింగ్ కూడా చాలా మెల్లగా చేయాలి అనుకుంటా. ఖచ్చితంగా. మొదట రోజుకు కేవలం 10 నుండి 30 లేదా 50 మెసేజ్లతో మాత్రమే కోల్డ్ అవుట్రీచ్ మొదలుపెట్టాలి. ఆ తర్వాత కస్టమర్ల రెస్పాన్స్ని బట్టి ఎలాంటి బ్లాక్స్ రాకపోతే ఆ సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇదొక రకమైన టెస్ట్ మ్యాచ్ ఆడినట్లు. మొదటి బంతికే సిక్సర్ కొట్టాలని చూస్తే వికెట్ పడిపోవడం ఖాయం. ఆ పోలిక భలే సరిపోయింది. అయితే ఈ స్కేలింగ్ ప్రాసెస్లో ఇంకప అత్యంత కీలకమైన డాష్బోర్డ్ మెట్రిక్ని ప్రతి మార్కెటర్ గమనిస్తూ ఉండాలి. అదే వాబా క్వాలిటీ స్కోర్. అంటే వాట్సాప్ బిజినెస్ ఏపీఐ క్వాలిటీ స్కోర్. అవును. ఎవరైతే వాట్సాప్ బిజినెస్ ఏపీఐ వాడుతున్నారో వాళ్లు తమ వాబా కనెక్ట్ డాష్బోర్డ్లో ఈ ఛానల్ క్వాలిటీ స్కోర్ను ప్రతిరోజూ చెక్ చేసుకోవాలి. ఈ స్కోర్ ప్రధానంగా 3 రంగుల్లో ఉంటుంది. గ్రీన్, ఎల్లో, రెడ్ కదా? అవును. స్కోర్ గ్రీన్ అంటే ఆకుపచ్చ రంగులో ఉందంటే అంతా సవ్యంగా ఉన్నట్టు. మనం పంపే మెసేజ్ల వల్ల యూజర్లకు ఎలాంటి ఇబ్బంది లేదని అర్థం. కానీ మనం పంపే కోల్డ్ మెసేజ్లు నచ్చక కొంతమంది యూజర్లు బ్లాక్ బటన్ నొక్కడం మొదలుపెడితే ఆ స్కోర్ పడిపోయి ఎల్లో రంగుకు మారుతుంది కదా? నిజమే. ఒక మార్కెటర్కి డాష్బోర్డ్లో పసుపు రంగు కనిపించడమంటే ఒక రకంగా పానిక్ బటన్ నొక్కినట్లే. అప్పుడు పరిస్థితిని ఎలా అదుపులోకి తీసుకురావాలి? మీరు హద్దులు దాటుతున్నారు, యూజర్లు మీ మెసేజ్ల వల్ల విసిగిపోతున్నారు అనే సిస్టమ్ చెప్తున్నట్లు లెక్క. ఓ, అలాంటప్పుడు ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితిలో వెంటనే ఎలాంటి ఆలోచన లేకుండా కోల్డ్ మెసేజింగ్ వర్క్ ఫ్లోస్ అన్నిటినీ కనీసం 7 రోజుల పాటు పూర్తిగా ఆపేయాలి. వారం రోజుల పాటు ప్రమోషనల్ మెసేజ్లు పంపకూడదా? అస్సలు పంపకూడదు. ఆ వారం రోజుల్లో కేవలం కస్టమర్ సపోర్ట్ మెసేజ్లు లేదా పాత కస్టమర్ల నుండి వచ్చే మెసేజ్లకు మాత్రమే రిప్లై ఇవ్వాలి. కొత్త వాళ్లకి ఒక్క ప్రమోషనల్ మెసేజ్ కూడా వెళ్లకూడదు. అప్పుడు మెల్లగా ఆ యెల్లో స్కోర్ మళ్ళీ గ్రీన్కి మారుతుందన్నమాట. అవును. వారం తర్వాత స్కోర్ తిరిగి గ్రీన్కి వచ్చిన తర్వాతే మళ్లీ కొత్త క్యాంపెయిన్స్ మొదలుపెట్టాలి. ఒకవేళ ఆ యెల్లో వార్నింగ్ని పట్టించుకోకుండా ఆటోమేషన్ని అలాగే రన్ చేస్తే స్కోర్ రెడ్కి పడిపోయి ఆ నంబర్ శాశ్వతంగా బ్యాన్ అయ్యే ప్రమాదం 100% ఉంటుంది. ఇది ఆటోమేషన్ చేసే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన రూల్. సిస్టమ్ని ఎదిరించడం కంటే సిస్టంతో పాటు ప్రయాణించడమే ముఖ్యం కదా? ఖచ్చితంగా. అలాగే ఈ అవుట్రీచ్లో ఎక్స్ప్లిసిట్ ఆప్టిన్స్ ప్రాముఖ్యత గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అవును, ఇది చాలా సీరియస్ పాయింట్. కస్టమర్ల నుండి స్పష్టమైన అనుమతి లేకుండా వాట్సాప్లో ప్రమోషనల్ మెసేజ్లు పంపడం చట్టపరంగా మరియు టెక్నికల్గా అత్యంత ప్రమాదకరం. వెబ్సైట్లో ఒక పాపప్ ద్వారా గానీ, ఫిజికల్ స్టోర్లో క్యూఆర్ కోడ్స్ ద్వారా గానీ వాళ్ల సమ్మతి ఖచ్చితంగా తీసుకోవాలి. లేదా వాట్సాప్లో అప్డేట్స్ కోసం ఎస్ అని రిప్లై ఇవ్వండి అని అడగడం ద్వారా గానీ తీసుకోవచ్చు. ఆ సమ్మతి లేకుండా కేవలం డేటాబేస్ కొని ఆటోమేషన్ వాడితే అది ముమ్మాటికి స్పామ్ కిందే లెక్క. దానికి తోడు మనం ఏ ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ ప్రమోట్ చేస్తున్నామనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యం కదా? అవునండి. ఆల్కహాల్, టొబాకో, మెడికల్ సప్లిమెంట్స్ లేదా క్రిప్టోకరెన్సీ లాంటి నిషేధిత ఉత్పత్తుల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాట్సాప్లో ప్రమోట్ చెయ్యకూడదు. మెటా కామర్స్ పాలసీలు ఈ విషయంలో జీరో టాలరెన్స్తో ఉంటాయి.
యూజర్ ఎక్స్పీరియన్స్ని గౌరవిస్తూ చేయగలిగే ఒక అద్భుతమైన ట్రిక్ ఏంటంటే మనం పంపే ప్రతి కోల్డ్ మెసేజ్ చివర ఎప్పుడూ రిప్లై స్టాప్ టు అన్సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంచడం. అవును, ఇది చాలా బెస్ట్ ప్రాక్టీస్. ఎందుకంటే ఒకవేళ యూజర్కి మన మెసేజ్ నచ్చకపోతే వాళ్ళ ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బ్లాక్ చేయడం, 2 మనమిచ్చిన స్టాప్ ఆప్షన్ వాడటం. యూజర్ స్టాప్ అని టైప్ చేస్తే ఆటోమేషన్ వర్క్ఫ్లో దాన్ని గుర్తించి భవిష్యత్లో వాళ్ళకి మెసేజ్లు వెళ్లకుండా ఆపేస్తుంది. దీనివల్ల మన నంబర్ బ్లాక్ లిస్ట్లో పడకుండా సురక్షితంగా ఉంటుంది కదా. కరెక్ట్. బ్లాక్కి, అన్సబ్స్క్రైబ్కి మధ్య ఉన్న చిన్న తేడానే ఒక అకౌంట్ని బ్యాన్ అవ్వకుండా కాపాడుతుంది. నిజంగా ఇదొక స్మార్ట్ మూవ్. యూజర్కి కంట్రోల్ ఇవ్వడం ద్వారా మన అకౌంట్ సేఫ్టీని పెంచుకోవడం. టెక్నాలజీ మరియు రూల్స్ కలయిక ఎంత ముఖ్యమో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అవునండి. అయితే ఇదంతా ఒకెత్తైతే మనం పంపే మెసేజ్లు చదవడానికి ఎలా ఉన్నాయనేది ఇంకో ఎత్తు. వేలాది మందికి పంపే మెసేజ్లు అన్నీ ఒకేలాగా రోబోట్ టైప్ చేసినట్లుంటే ఎవరైనా వెంటనే స్పామ్ అనుకుంటారు కదా. ఖచ్చితంగా. ఇక్కడే పర్సనలైజేషన్ ప్రాముఖ్యత వస్తుంది. మనం లాగిన్ డేటాను ఏఐతో అనుసంధానం చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. పర్ప్లెక్సిటీ లేదా జీపీటీ లాంటి ఏఐ ఏజెంట్స్ వాడి N8Nలో మనం సేకరించిన ప్రతి పిజ్జా షాప్ డేటా ఆధారంగా ప్రతి కస్టమర్కు ఒక ప్రత్యేకమైన మెసేజ్ రాయించవచ్చు కదా. చాలా అద్భుతంగా చేయవచ్చు. మనం సేకరించిన డేటాని, ఉదాహరణకు ఆ పిజ్జా షాప్ గూగుల్ రివ్యూలు, వాళ్ల మెనూలో ఉన్న స్పెషాలిటీస్ని ఏఐకి ఒక ప్రాంప్ట్ లాగా ఇస్తే అది ప్రతి షాప్ ఓనర్కి ఒక ప్రత్యేకమైన మెసేజ్ రాస్తుంది. అంటే ఒక ఉదాహరణ చెప్తారా? హలో, న్యూ హెవెన్లో మీ షాప్ గూగుల్ మ్యాప్స్ రివ్యూస్ చూశాను. ముఖ్యంగా మీ వుడ్ ఫైర్డ్ పిజ్జా క్రస్ట్ గురించి కస్టమర్లు చాలా గొప్పగా చెప్తున్నారు అని మెసేజ్ మొదలు పెడితే అవతలి వ్యక్తి దాన్ని ఒక రోబోట్ పంపిన బల్క్ స్పామ్ మెసేజ్ అనుకోరు కదా. కరెక్ట్. నిజంగా ఎవరో మనిషి తన బిజినెస్ గురించి స్టడీ చేసి ఆసక్తితో పంపించారని ఫీల్ అవుతారు. అవును, మెసేజ్లో ఆ హ్యూమన్ టచ్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా బ్లాక్ రేట్ విపరీతంగా తగ్గుతుంది. ఆ విధంగా మన వాట్సాప్ క్వాలిటీ స్కోర్ని ఎప్పటికీ గ్రీన్లోనే ఉంచుకోవచ్చు. పర్సనలైజేషన్ అనేది కేవలం సేల్స్ పెంచడానికే కాదు, అకౌంట్ సేఫ్టీకి కూడా ఒక పటిష్టమైన కవచం లాంటిది. దీన్ని బట్టి చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. టెక్నికల్గా వాట్సాప్ HTTP API మరియు N8N వాడుకొని మనం ఎన్ని వేల మందికి ఎంత వేగంగా మెసేజ్లు పంపగలిగినప్పటికీ ఆ సిస్టమ్ని ఎక్కువ కాలం నిలబెట్టేది మాత్రం ఈ నిబంధనలు పాటించడమే. నిబంధనలను గౌరవించినప్పుడే ఆటోమేషన్ యొక్క అసలైన ఫలితాలు వస్తాయి. ఏ ప్లాట్ఫామ్ అయినా లాంగ్ టర్మ్లో సక్సెస్ అవ్వాలంటే ఆ ప్లాట్ఫామ్ యొక్క ఎకోసిస్టమ్ని, యూజర్ ఎక్స్పీరియన్స్ని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు. ఖచ్చితంగా అండి. సాంకేతికత అనేది ఎల్లప్పుడూ ఒక పవర్ఫుల్ టూల్ మాత్రమే. దాన్ని విచక్షణతో ఎలా వాడుతున్నాం, ప్లాట్ఫామ్ రూల్స్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేదే ఒక మార్కెటర్ విజయాన్ని నిర్ణయిస్తుంది. ఈ చర్చ మొత్తం విన్న తర్వాత ఆటోమేషన్కి, కంప్లయన్స్కి మధ్య ఉన్న సంబంధం చాలా స్పష్టంగా అర్థమైంది. సింపుల్గా చెప్పాలంటే సుదీర్ఘకాలం పాటు ఆటోమేషన్ విజయవంతంగా నడవాలంటే వేగం కంటే భద్రత ముఖ్యం. అవును. సాంకేతికత అనేది ఒక పవర్ఫుల్ వాహనమైతే కంప్లయన్స్ అనేది ఆ వాహనానికున్న బ్రేక్స్ లాంటివి. సరైన బ్రేక్స్ ఉంటేనే జర్నీ సాఫీగా ఎలాంటి ప్రమాదం లేకుండా సాగుతుంది. బ్రేక్స్ లేని వాహనం ఎంత స్పీడ్గా వెళ్ళినా ఒకరోజు క్రాష్ అవ్వడం ఖాయం. 100% నిజం. అయితే ఈ ఆటోమేషన్ మరియు పర్సనలైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నాకొక ఆసక్తికరమైన ఆలోచన వస్తోంది. చెప్పండి, ఏంటది? ఇప్పుడు మనం చూస్తున్నాం, పర్ప్లెక్సిటీ లేదా జీపీటీ లాంటి ఏఐ ఏజెంట్స్ మనుషుల కంటే అద్భుతంగా, అచ్చం ఒక స్నేహితుడు పంపినట్లుగానే పర్సనలైజ్డ్ అవుట్రీచ్ మెసేజులు రాస్తున్నాయి కదా. అవును. ఈ ఏఐ మెసేజ్లను చూసి సాధారణ మనుషులు స్పామ్ అని గుర్తుపట్టలేకపోతున్నారు. వాటికి రిప్లై కూడా ఇస్తున్నారు. కరెక్ట్. మనుషులు ఆ తేడాను పసిగట్టలేకపోతున్నారు. కానీ భవిష్యత్తులో మెటా లాంటి ప్లాట్ఫామ్స్ ఊరుకుంటాయా? మన ఏఐ రాసిన అతి సహజమైన మెసేజ్లను పసిగట్టడానికి, దాన్ని కూడా ఒక రకమైన స్పామ్గా గుర్తించడానికి మెటా తమ స్వంత డిఫరెన్స్ ఏఐని రంగంలోకి దించుతుందేమో కదా. ఓహ్, అదే జరిగితే అది ఒక డిజిటల్ యుద్ధమే అవుతుంది. ఒకవైపు మనుషుల్లాగా మాట్లాడే జనరేటివ్ ఏఐ, మరోవైపు ఆ జనరేటివ్ ఏఐని పసిగట్టే ప్లాట్ఫామ్ ఏఐ. అవును. ఈ ఏఐ వర్సెస్ ఏఐ ఆట మొదలైతే మార్కెటింగ్ ఆటోమేషన్ భవిష్యత్తు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఊహించడానికే చాలా ఉత్కంఠగా ఉంది. నిజంగానే ఇదొక మైండ్ బెండింగ్ థాట్. మనిషి రాసిన దానికి, మిషన్ రాసిన దానికి మధ్య గీత పూర్తిగా చెరిగిపోయిన రోజున ఈ ప్లాట్ఫామ్స్ ఎలా రియాక్ట్ అవుతాయనేది ఒక మిస్టరీనే. ఖచ్చితంగా.
అది తెలుసుకోవాలంటే మనం వేచి చూడాల్సిందే. మ్మ్. ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఈనాటి లోతైన విశ్లేషణను ముగిద్దాం. ఆటోమేషన్ని పవర్ఫుల్గా, అంతకంటే సేఫ్గా వాడుకోండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.